నమస్కారం. మన మూన్లైట్ కథలు ఛానల్ని చాలా మంది చూస్తున్నారు. కథలను ఎంతో ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు చాలా చాలా థ్యాంక్స్. కానీ చూసేవారిలో చాలా మంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీలాంటి వారి సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రాగలం. కాబట్టి దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్యాలెస్కు తిరిగి వచ్చే దారిలో కారులో కూడా ఆ నిశ్శబ్దం అలాగే కొనసాగింది. విక్రమ్ ఆదిత్య చాలా రిలాక్స్గా కూర్చుని తన ఐప్యాడ్లో బిజినెస్ మెయిల్స్ చూసుకుంటుండగా మైథిలి మాత్రం కిటికీ వైపు తల తిప్పుకుని బయట వేగంగా వెనక్కి వెళ్తున్న చెట్లను, రోడ్లను చూస్తోంది. ప్యాలెస్లోకి అడుగుపెట్టగానే రాఘవ్ ఎదురొచ్చాడు. సార్, డెకరేషన్ టీం మెయిన్ స్టేజ్ డిజైన్ ఫిక్స్ చేయడానికి మీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మీడియా ఛానల్స్ నుండి కూడా లైవ్ టెలికాస్ట్ పర్మిషన్ కోసం కాల్స్ వస్తున్నాయి అన్నాడు. మీడియా వాళ్లకు పర్మిషన్ ఇచ్చే రాఘవ్. విక్రమ్ ఆదిత్య పెళ్లిని ఈ ప్రపంచం మొత్తం లైవ్లో చూడాలి అని ఆర్డర్ వేసి మైథిలి వైపు తిరిగాడు. మైథిలి, నువ్వు చాలా అలసిపోయినట్లు ఉన్నావు. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కాసేపట్లో వస్తాను. మైథిలి ఏమీ మాట్లాడకుండా గంభీరంగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా అరగంట తర్వాత విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో 2 జ్యూస్ గ్లాసులు ఉన్నాయి. అతను ఒక గ్లాసును ఆమెకు అందిస్తూ ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. షాపింగ్ నీకు నచ్చినట్లు లేదు మైథిలి? అంతా నీకోసమే కదా చేశాను అన్నాడు విక్రమ్, ఆమె కళ్లల్లోకి రొమాంటిక్గా చూస్తూ. మైథిలి జ్యూస్ గ్లాసును టేబుల్ మీద పెట్టి అతని వైపు తిరిగింది. నాకోసమా సార్? అక్కడున్న ప్రతి ఒక్కరూ నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంటే నా గుండె ఎంతలా తరుక్కుపోయిందో మీకు తెలుసా? ఆ కంగ్రాచ్యులేషన్స్ అనే పదం నాకు శుభాకాంక్షల్లా అనిపించలేదు. నా స్వేచ్ఛను సమాధి చేసినందుకు వచ్చిన విజయోత్సవ నినాదాల్లా అనిపించాయి అంది ఆమె గొంతులో ఆవేదనను దాచుకుంటూ. విక్రమ్ జ్యూస్ సిప్ చేస్తూ నవ్వి, ప్రపంచం ఎప్పుడూ గెలిచిన వాళ్లకే కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది మైథిలి. ఈరోజు నేను నిన్ను గెలిచాను, అందుకే వాళ్లు నన్ను అభినందిస్తున్నారు. అందులో తప్పేముంది అన్నాడు చాలా క్యాజువల్గా. నేను ఒక వస్తువును కాదు సార్ గెలవడానికి. మైథిలి గొంతు పెంచింది. మీరు డబ్బుతో మాల్ మొత్తాన్ని బుక్ చేయగలరు, కోట్ల నగలు కొనగలరు, కాని నా మనసును కొనలేరు. రేపు పెళ్లిపీటల మీద మా నాన్న కోసం నేను మీ పక్కన కూర్చుంటాను, కాని నా మనసు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ అంగీకరించదు. మీ అహంకారానికి నా శరీరం మాత్రమే దక్కుతుంది. విక్రమ్ జ్యూస్ గ్లాసు పక్కన పెట్టి ఒక్కసారిగా లేచి మైథిలికి చాలా దగ్గరగా వచ్చాడు. ఆమె చైర్ హ్యాండిల్స్ మీద తన చేతులు వేసి ఆమెను తన బాడీతో లాక్ చేశాడు. అతని శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. మైథిలి అతని కళ్లల్లోని ఇంటెన్సిటీ చూసి కాస్త వెనక్కి తగ్గడానికి ప్రయత్నించింది, కాని ఆమెకు దారిలేదు. మైథిలి, నువ్వు మళ్లీ మళ్లీ అదే తప్పు మాట్లాడుతున్నావు అన్నాడు విక్రమ్ చాలా లోతైన కమాండింగ్ వాయిస్తో. నాకు నీ శరీరం మాత్రమే కావాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేసిన మొదటి రోజే అది నాదైపోయేది. దానికి ఏ చట్టాలు నన్ను ఆపలేవు. కాని నేను నీ మనసు కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎంత రాయిలా మారాలని చూసినా నా ప్రేమ నిన్ను కరిగిస్తుంది. అది మీ భ్రమ సర్ అంది మైథిలి అతని కళ్లల్లోకి ధైర్యంగా చూస్తూ. ప్రేమ అనేది భయం నుండి, బానిసత్వం నుండి పుట్టదు. మీరు నన్నిక్కడ ఉంచిన ప్రతిక్షణం నాలో మీపై వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ప్రేమ కాదు. మా నాన్న అమాయకంగా మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంటే నేనెంత నరకం అనుభవించానో మీకు తెలుసా? ఆయనకు మీ అసలు స్వరూపం తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు మైథిలి. విక్రమ్ ఆమె బుగ్గను చాలా సున్నితంగా, రొమాంటిక్గా నిమిరాడు. ఆయనకు తన కూతురు ఒక కింగ్ పక్కన సురక్షితంగా మహారాణిలా ఉందనే నిజం ఒక్కటే చాలు. రేపు మన పెళ్లి అయ్యాక ఈ ప్రపంచం మొత్తం నీ కాళ్ల దగ్గర ఉంటుంది. అప్పుడు నువ్వే స్వయంగా నాకు థ్యాంక్స్ చెప్తావు. నేను మీకు ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పను సార్. నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. విక్రమ్ నన్ను ఎంత కాపాడినా, ఎంత కేరింగ్ చూపించినా అది కేవలం అతని పొగరుని సంతృప్తిపరుచుకోవడానికే అని నాకు తెలుసు. మీ ఈ బంగారు పంజరంలో నేనొక ఖైదీని మాత్రమే అంది మైథిలి. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నా గొంతులో మాత్రం పట్టుదల తగ్గలేదు. విక్రమ్ ఆమె కళ్లల్లోని నీటి చుక్కను తన వేలితో తుడిచాడు. ఈ ఖైదీని నేను నా గుండెల్లో బంధించాను మైథిలి. ఇక్కడి నుండి తప్పించుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. రేపు ఉదయం మన పెళ్లి వేడుకలు మొదలవుతాయి. నువ్వు నీ మనసును ఎంత దూరం పెడతావో చూస్తాను. నేను నా ప్రేమతో నిన్ను ఎలా లొంగదీసుకుంటానో నువ్వు చూడు అని చెప్పి ఆమె నుదుటిపై చాలా ఇంటెన్స్గా ముద్దు పెట్టి ఒక రాయల్ లుక్ ఇస్తూ గది నుండి వెళ్ళిపోయాడు. మైథిలి
అలాగే బెడ్ మీద కూలబడిపోయింది. విక్రమ్ మాట్లాడిన ప్రతి మాట ఆమె గుండెల్లో ఒక తుఫానును సృష్టిస్తోంది. అతని రొమాంటిక్ డామినేషన్, అతని వ్యూహాలు తనను చుట్టుముడుతున్నా తన ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదని, అతని అహంకారానికి తలవంచకూడదని ఆమె తన మనసును మరింత దృఢంగా మార్చుకోవడానికి సిద్ధమైంది. పెళ్లి ముహూర్తానికి ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్యాలెస్ మొత్తం ఇంద్రభవనంలా మారిపోయింది. లండన్, ప్యారిస్ నుండి తెప్పించిన ప్రత్యేకమైన తెల్ల గులాబీలు, ఆర్కిడ్ పూల సువాసనలు ప్యాలెస్ అంతటా వ్యాపించాయి. దేశ విదేశాల నుండి తరలివస్తున్న వీఐపీల లగ్జరీ కార్లతో ప్యాలెస్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మీడియా కెమెరాలు, లైవ్ టెలికాస్ట్ వ్యాన్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అందరి నోటా ఒకటే మాట: విక్రమ్ ఆదిత్య వివాహం, శతాబ్దపు అతిపెద్ద వేడుక. కాని ఈ కోట్లాది రూపాయల ఆడంబరం, వెలుగుల వెనుక మైథిలి గదిలో మాత్రం ఒక నిశ్శబ్ద రోదనం, ఒక తీవ్రమైన అంతర్మథనం సాగుతోంది. మైథిలి అద్దం ముందు కూర్చుని ఉంది. డిజైనర్లు తెచ్చిన ఆ అల్ట్రా లగ్జరీ బ్రైట్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పట్టుచీరను ఆమె ధరించింది. మెడలో కోట్ల విలువైన డైమండ్, ఎమరాల్డ్ నెక్లెస్ మెరుస్తోంది. చేతులకు నిండుగా గాజులు, తలలో మల్లెపూలు. అచ్చం ఒక దేవకన్యలా ఉందామె. కాని ఆమె ముఖంలో పెళ్లికూతురికి ఉండాల్సిన కళ్యాణ కళ లేదు. ఒక రకమైన శూన్యత, తీవ్రమైన నిస్సహాయత మాత్రమే ఉన్నాయి. బయట నుండి వస్తున్న మంగళవాయిద్యాల శబ్దాలు ఆమె గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. ఆమె తన చేతికి ఉన్న ఆ బ్లూ డైమండ్ రింగ్ వైపు చూస్తూ తన మనసుతో తానే మాట్లాడుకోవడం ప్రారంభించింది. మైథిలి, నువ్వు ఎక్కడికి చేరుకున్నావు? నీ జీవితం ఏ మలుపు తిరిగింది? కేవలం కొన్ని నెలల క్రితం వరకు నువ్వొక సాధారణ కాలేజ్ లెక్చరర్ కూతురివి. బుక్స్, క్లాసులు, నాన్నే నీ ప్రపంచం. అలాంటిది ఈరోజు ఈ దేశాన్ని శాసించే ఒక బిలియనీర్ కింగ్కు భార్యవవుతున్నావు. చుట్టూ ఉన్నవాళ్లంతా నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు, అదృష్టవంతురాలివి అంటున్నారు. కాని నీ మనసుకు తెలుసు, ఇది అదృష్టం కాదు, ఒక విలాసవంతమైన బానిసత్వం. విక్రమ్ నిన్ను కాపాడాడు, నీకోసం షూటర్స్ మీదకు దూకాడు, మీ నాన్నను మహారాజులా చూసుకుంటున్నాడు. కాని ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతని ప్రేమ వెనుక ఉన్నది అపరిమితమైన అహంకారం. నేను అనుకున్నది సాధించాలి, నాకు నచ్చినదాన్ని నేను దక్కించుకోవాలి అనే అతని మొండితనం. ఆ మొండితనానికి నీ స్వేచ్ఛను బలిస్తావా? లేదు. నువ్వు శరీరాన్ని మాత్రమే అతనికి ఇవ్వగలవు. నీ ఆత్మను, నీ మనసును ఎప్పటికీ అతనికి లొంగనివ్వకూడదు. ఈ పెళ్లిపీటల మీద నువ్వు కూర్చుంటున్నది కేవలం నీ నాన్న రాఘవరావు గారి ప్రాణాల కోసం, ఆయన సంతోషం కోసమే. విక్రమ్ ఆదిత్య అహంకారం ముందు నువ్వు ఎప్పటికీ తలవంచకూడదు అని తన మనసుకు తనే 100 సార్లు రాయిలా సర్ది చెప్పుకుంది. ఆ సమయంలో గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. మైథిలి తండ్రి రాఘవరావు గారు లోపలికి వచ్చారు. పట్టు వస్త్రాలు ధరించి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నారాయన. కూతురిని పెళ్లికూతురి రూపంలో చూడగానే ఆయన కళ్లల్లో ఆనందబాష్పాలు తిరిగాయి. ఆయన మెల్లగా మైథిలి దగ్గరకు వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశారు. అమ్మా, మైథిలి, నిన్నిలా చూస్తుంటే నా కళ్ళు చెదిరిపోతున్నాయమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. నా జీవితంలో ఇంతకంటే పెద్ద సంతోషం ఇంకొకటి లేదు. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా అన్నారు ఎంతో భావోద్వేగంతో. మైథిలి లేచి తండ్రి చేతులను పట్టుకుంది. నాన్నా, మీరు సంతోషంగా ఉన్నారు కదా అని అడిగింది, ఆమె గొంతులో వణుకును దాచుకుంటూ. సంతోషమా? నేను ఎంత అదృష్టవంతుడినో నాకు ఈరోజే తెలిసొచ్చింది మైథిలి. ఉదయం విక్రంబాబు నా దగ్గరకు వచ్చారు. నా చేతిలో మన ఊరి కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టారు. ఆ కాలేజీని ఆయన కొనేసి దానికి నా పేరు పెట్టారట. నన్ను దానికి లైఫ్ టైం చైర్మన్గా చేశారు. ఒక సాదాసీదా లెక్చరర్కి ఇంతకంటే పెద్ద గౌరవం ఏముంటుంది చెప్పు? విక్రంబాబు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఇదొక్కటే చాలమ్మా. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తికి నువ్వు భార్యవవుతున్నావు. మెనీ కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. నువ్వు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో మహారాణిలా వర్ధిల్లాలి అన్నారు రాఘవరావు గారు దీవిస్తూ. తండ్రి మాటలు వింటుంటే మైథిలి గుండె మరింత బరువెక్కింది. విక్రమ్ ఎంత పకడ్బందీగా మైండ్ గేమ్స్ ఆడుతున్నాడో ఆమెకు మరోసారి అర్థమైంది. డబ్బుతో తన తండ్రిని కొనేసి ఆయన నోటితోనే తనకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిస్తున్నాడు. ఇదంతా తనను మానసికంగా బలహీనపరచడానికే అని ఆమె గ్రహించింది. ఆమె తండ్రివైపు చూసి నకిలీ నవ్వు నవ్వింది. థ్యాంక్యూ నాన్నా, మీ సంతోషమే నాకు ముఖ్యం అంది. సరిగ్గా అదే సమయంలో ప్యాలెస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవ్ గది ముఖద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మేడం, ముహూర్త సమయం దగ్గరపడింది. సార్, మిమ్మల్ని కళ్యాణ మండపానికి తీసుకురమ్మన్నారు అన్నాడు చాలా వినయంగా.
రాఘవరావు గారు మైథిలి చేయి పట్టుకుని, పదమ్మా, ముహూర్తానికి టైమవుతోంది అంటూ ఆమెను ముందుకు నడిపించారు. ప్యాలెస్ సెంట్రల్ కోర్ట్యార్డ్లో అద్భుతమైన కళ్యాణ మండపాన్ని బంగారు స్తంభాలతో, కాస్ట్లీ క్రిస్టల్స్తో నిర్మించారు. అక్కడ దేశంలోని టాప్ పొలిటీషియన్స్, బిలియనీర్స్, హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆసీనులయ్యారు. మీడియా కెమెరాలన్నీ ఆ మండపం వైపే చూస్తున్నాయి. మండపంపై విక్రమ్ ఆదిత్య అప్పటికే కూర్చుని ఉన్నాడు. వైట్ అండ్ గోల్డ్ రాయల్ పట్టు ధోవతి, లగ్జరీ శాలువాతో అతను అచ్చం ఒక సార్వభౌముడిలా మెరిసిపోతున్నాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే ఆ గంభీరత్వం, కమాండింగ్ రాయల్ యాటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చూపులు కేవలం మైథిలి కోసమే ఎదురుచూస్తున్నాయి. మైథిలి తన తండ్రి చేయి పట్టుకుని మెల్లగా కళ్యాణ మండపం వైపు నడవడం ప్రారంభించింది. ఆమె అడుగులు వేస్తుంటే అక్కడ ఉన్న వీఐపీలందరూ ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. విక్రమ్ ఆదిత్యగారికి, మైథిలిగారికి కంగ్రాచ్యులేషన్స్, వాట్ ఏ రాయల్ కపుల్, కంగ్రాచ్యులేషన్స్ అంటూ హాల్ అంతా శుభాకాంక్షల శబ్దాలతో నిండిపోయింది. మైథిలి ఆ శబ్దాలను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా మండపం పైకి ఎక్కింది. విక్రమ్ ఆమెను చూడగానే అతని కళ్లల్లో ఒక వింతైన మెరుపు, గర్వం కనిపించాయి. అతను లేచి నిలబడి ఆమెకు తన చేతిని అందించాడు. మైథిలి కాసేపు అతని చేతివైపు చూసింది. ఆమె మనసు మళ్లీ హెచ్చరించింది, లొంగిపోకు మైథిలి. కాని చుట్టూ ఉన్న జనాలు తండ్రి చూస్తున్నారనే కారణంతో చాలా నిర్లిప్తంగా తన చేతిని అతని చేతిలో ఉంచింది. ఇద్దరూ కలిసి పెళ్లిపీటల మీద కూర్చున్నారు. పురోహితులు వేదమంత్రాలు చదవడం ప్రారంభించారు. హోమగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది. విక్రమ్ మైథిలివైపు తిరిగి చాలా తక్కువ గొంతుతో, కేవలం ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు, నువ్వు ఈ రెడ్ శారీలో చాలా అందంగా ఉన్నావు మైథిలి. అచ్చం నాకోసమే పుట్టిన మహారాణిలా ఉన్నావు. చూసావా, ప్రపంచం మొత్తం మనకి ఎలా కంగ్రాచ్యులేషన్స్ చెప్తోందో. ఈ విక్రమ్ ఆదిత్య అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మైథిలి హోమగుండంలోని అగ్నివైపు చూస్తూ అంతే నిశ్శబ్దంగా బదులిచ్చింది, ప్రపంచం మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తోంది సర్. ఎందుకంటే వాళ్లకు మీ పవర్ మాత్రమే తెలుసు. కాని నా మనస్సు మీకు ఓటమిని ప్రకటిస్తోంది. ఈ మంత్రాలు, ఈ తంతు అంతా కేవలం నా తండ్రి కోసం జరుగుతున్న నాటకం. నా మనసును బంధించే శక్తి మీ డబ్బుకు లేదు. విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని కళ్లల్లో కోపం రగిలింది. కాని దాన్ని చాలా తెలివిగా రొమాంటిక్ నవ్వు వెనుక దాచేశాడు. నీ ఈ మొండితనం నాకు ఇంకా నచ్చుతోంది మైథిలి. కాని గుర్తుపెట్టుకో, ఈ ముహూర్తం ముగిసేసరికి నువ్వు చట్టపరంగా, సాంప్రదాయబద్ధంగా నాదానివి అవుతావు. ఆ తరువాత నీ ప్రతి శ్వాస నా పేరుతోనే సాగాలి అన్నాడు కమాండింగ్ టోన్లో. అది మీ భ్రమ మాత్రమే సర్ అంది మైథిలి అంతే పట్టుదలగా. పురోహితులు మాంగల్యధారణ సమయం వచ్చిందని చెప్పారు. విక్రమ్ చేతిలోకి కోట్ల విలువైన నల్లపూసల తాడు, బంగారు మంగళసూత్రాన్ని తీసుకున్నాడు. వాయిద్యాలు గట్టిగా మారుమోగాయి. అక్కడ ఉన్న వీఐపీలంతా అక్షింతలు చేతిలోకి తీసుకున్నారు. విక్రమ్ మైథిలికి చాలా దగ్గరగా వచ్చాడు. ఆమె మెడలో మంగళసూత్రం కడుతున్నప్పుడు అతని వేళ్లు ఆమె చర్మానికి తగిలాయి. ఆ స్పర్శకు మైథిలి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ల నుండి ఒక చిన్న కన్నీటి చుక్క కిందకు జారింది. కాని ఆమె వెంటనే తన మనసుకు సర్ది చెప్పుకుంది, ఏడవకు మైథిలి. ఇది నీ ఓటమి కాదు, నీ తండ్రి కోసం నువ్వు చేస్తున్న త్యాగం. విక్రమ్ని ఎప్పటికీ నీ మనసులోకి రానివ్వకు. విక్రమ్ 3 ముళ్ళు వేశాడు. హాలంతా చప్పట్లతో, అక్షింతల వర్షంతో మునిగిపోయింది. కంగ్రాచ్యులేషన్స్ విక్రమ్ సార్, కంగ్రాచ్యులేషన్స్ మైథిలి మేడం, మెనీ మోర్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ హాల్లో ఉన్న ప్రముఖులంతా ఒకేసారి లేచి అరిచారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి హోమగుండం చుట్టూ 7 అడుగులు సప్తపది నడవడం ప్రారంభించారు. విక్రమ్ మైథిలి చేయిని చాలా గట్టిగా తన పవర్ఫుల్ పట్టుతో పట్టుకున్నాడు. ఈ 7 అడుగులతో నువ్వు నా జీవితంలోకి శాశ్వతంగా అడుగుపెట్టావు మైథిలి. ఇక నువ్వు నన్ను దూరం పెట్టలేవు అన్నాడు విక్రమ్ నడుస్తూ. అడుగులు భూమి మీద పడుతున్నాయి సర్, నా మనసులో కాదు. నేను మీ పక్కన నడుస్తున్నా. మీకు మైళ్ల దూరంలో ఉంటాను. నా మనసును నేను ఎప్పటికీ మీకు అంగీకరించనివ్వను. ఇది నా శపథం అంది మైథిలి అతని కళ్లల్లోకి చాలా నిశ్చలంగా చూస్తూ. పెళ్లి తంతు ముగిసింది. ఇద్దరూ స్టేజ్ మీద ఉన్న రాయల్ సింహాసనాల లాంటి చైర్స్లో కూర్చున్నారు. వీఐపీలు, బిజినెస్ టైకూన్స్ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వచ్చి వాళ్లకు గిఫ్ట్లిస్తూ, ఫోటోలు దిగుతూ, కంగ్రాచ్యులేషన్స్ సార్, కంగ్రాచ్యులేషన్స్ మేడం అని శుభాకాంక్షలు చెప్తున్నారు. విక్రమ్ విజేతలా నవ్వుతూ వాళ్లందర్నీ రిసీవ్ చేసుకుంటున్నాడు. మైథిలి మాత్రం ముఖంపై ఒక నకిలీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం తన మనసుకు ఇనుపకోటను నిర్మించుకుంది.
విక్రమ్ ఆదిత్య అహంకారం గెలిచి ఆమె మెడలో 3 ముళ్ళు వేయించగలిగాడు. కాని మైథిలి ఆత్మగౌరవం ఇంకా బతికే ఉంది. ఈ రాయల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు పెళ్లి తర్వాత జరగబోయే ఒక సరికొత్త రొమాంటిక్ అండ్ ఇంటెన్స్ మైండ్ గేమ్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఒక కింగ్ తన ప్రేమతో భార్య మనసును గెలవాలని చూస్తుంటే, ఆ భార్య మాత్రం తన స్వేచ్ఛ కోసం అతని అహంకారాన్ని ఎదిరిస్తూనే ఉంది. పెళ్లి వేడుకల హడావుడి, వీఐపీల కోలాహలం అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లగా సద్దుమణిగింది. ప్యాలెస్ అంతటా ఒక నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. లైట్లు ఇంకా వెలుగుతున్నా ఆ వెలుగుల్లో ఒక రకమైన గంభీరత చోటు చేసుకుంది. మైథిలి తన తండ్రి రాఘవరావు గారిని కలిసి ఆయనను జాగ్రత్తగా రూంకి పంపించి సేవకుల సహాయంతో విక్రమ్ నిర్మించిన ఆ ప్రత్యేకమైన మహారాణి శయనాగారం రాయల్ బెడ్రూంలోకి అడుగుపెట్టింది. గది అంతా ఎర్రటి గులాబీలు, మల్లెపూల సువాసనలతో నిండిపోయింది. మంచం చుట్టూ తెల్లటి నెట్ కర్టెన్స్, టేబుల్ మీద వెలుగుతున్న సుగంధభరితమైన క్యాండిల్స్ అన్నీ ఒక రొమాంటిక్ ప్రపంచాన్ని తలపిస్తున్నాయి. మైథిలి కిటికీ పక్కన ఉన్న పెద్ద సోఫాలో కూర్చుంది. ఆమె ఇంకా ఆ బరువైన పెళ్లి పట్టుచీరలోనే ఉంది. మెడలోని డైమండ్ నెక్లెస్, మంగళసూత్రాలు ఆమెకు ఒక పెద్ద భారంలా అనిపిస్తున్నాయి. ఆమె తన 2 చేతులతో తలపట్టుకుని కిటికీ గుండా బయట కనిపిస్తున్న చీకటిని చూస్తూ తన మనసుతో మళ్లీ సంభాషణ మొదలుపెట్టింది. మైథిలి, చివరికి విక్రమ్ ఆదిత్య అనుకున్నదే జరిగింది. నీ మెడలో 3 ముళ్ళు పడ్డాయి. ఈ సమాజం ముందు నువ్వు అతని భార్యవయ్యావు. ప్రతి ఒక్కరూ నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ నిన్ను అదృష్టవంతురాలివి అని పొగిడారు. కాని ఈ వైభవం వెనుక ఉన్న బానిసత్వాన్ని నువ్వు మర్చిపోకూడదు. విక్రమ్ నిన్ను ప్రేమించడం లేదు. నిన్ను గెలవడం ద్వారా తన అహంకారాన్ని సంతృప్తిపరుచుకుంటున్నాడు. అతను నీ చుట్టూ ఎంత పెద్ద ప్రేమ వలయాన్ని సృష్టించినా నువ్వు లొంగిపోకూడదు. ఈ రాత్రి అతనికి నీకు మధ్య ఒక స్పష్టమైన సరిహద్దు రేఖ గీయాలి. శారీరకంగా అతను నిన్ను బంధించవచ్చేమో కాని నీ మనసును, నీ ఆలోచనలను అతను ఎప్పటికీ సొంతం చేసుకోలేడు. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదే నీ ఆఖరి పోరాటం అని తన మనస్సుకు తనే ఇనుప కవచంలాంటి నిశ్చయంతో సర్ది చెప్పుకుంది. సరిగ్గా 1 గంట కావస్తోంది. గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. విక్రమ్ ఆదిత్య లోపలికి వచ్చాడు. అతను తన పెళ్లి దుస్తులను మార్చేసి క్యాజువల్ వైట్ సిల్క్ కుర్తా, పైజామా వేసుకున్నాడు. అతని జుట్టు కాస్త చెదిరి ఉంది. ముఖంలో అలసట ఉన్నా కళ్లల్లో మాత్రం ఆ పవర్ఫుల్ కింగ్ ఇంటెన్సిటీ, ఒక రకమైన రొమాంటిక్ అథారిటీ అలాగే ఉన్నాయి. అతను లోపలికి రాగానే తలుపును లాక్ చేశాడు. ఆ శబ్దానికి మైథిలి గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. కాని ఆమె తన ముఖంలో ఆ భయాన్ని రానివ్వకుండా చాలా గంభీరంగా మారింది. విక్రమ్ మెల్లగా నడుచుకుంటూ ఆమె వైపు వచ్చాడు. టేబుల్ మీద ఉన్న 2 గ్లాసుల కుంకుమ పువ్వు పాలను చూసి ఒక గ్లాసును తీసుకుని ఆమె ముందుకు వంగాడు. తీసుకో మైథిలి. రోజంతా ఏమీ తినలేదు కదా, చాలా అలసిపోయావు అన్నాడు విక్రమ్. అతని గొంతులో ఎప్పుడూ లేనంత సాఫ్ట్నెస్, రొమాంటిక్ బేస్ ఉన్నాయి. మైథిలి ఆ గ్లాసును తీసుకోకుండా నిటారుగా లేచి నిలబడింది. విక్రమ్ కళ్లల్లోకి నేరుగా చూస్తూ, నాకు ఏమీ వద్దు సర్. మొదట మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది చాలా కఠినంగా. విక్రమ్ ఆ గ్లాసును పక్కన పెట్టి తన 2 చేతులను జేబుల్లో పెట్టుకుని ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. సర్ కాదు మైథిలి, ఇప్పుడు నేను నీ భర్తను. ఆ వేదమంత్రాల సాక్షిగా మీ నాన్నగారి సమక్షంలో ఈ బంధం ఖరారైంది. ఇప్పటికైనా ఆ దూరాన్ని తగ్గించు అన్నాడు చాలా హక్కుగా, ఆమె నడుముపై చేయి వేయడానికి ప్రయత్నిస్తూ. మైథిలి 1 అడుగు వెనక్కి వేసి అతని చేతిని దూరం పెట్టింది. దూరం తగ్గడానికి ఇక్కడ మన మధ్య ఎలాంటి ప్రేమ లేదు సర్. నేను ఈ పెళ్లిపీటల మీద కూర్చున్నది కేవలం మా నాన్న రాఘవరావు గారి ప్రాణాల కోసం, ఆయన సంతోషం కోసమే. మీరు డబ్బుతో, పవర్తో నన్ను ఈ గదిలోకి తీసుకురాగలిగారు. కాని నా మనసును మాత్రం మీరు ఎప్పటికీ గెలవలేరు. దయచేసి నన్ను మీ భార్యగా అంగీకరించమని, ఆ బంధాన్ని నాపై రుద్దవద్దని కోరుతున్నాను అంది చాలా నిశ్చయంగా. విక్రమ్ ముఖంలోని సాఫ్ట్నెస్ మెల్లగా మాయమైంది. అతని కళ్లల్లో ఆ పాత యాటిట్యూడ్, పొగరు మళ్లీ కనిపించాయి. అతను ముందుకు వచ్చి ఆమె భుజాలను గట్టిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. మళ్లీ అదే మాట మైథిలి అన్నాడు విక్రమ్. అతని గొంతులో హెచ్చరిక ధ్వనించింది. ఈ విక్రమ్ ఆదిత్య ఒకదాన్ని దక్కించుకున్నాడంటే అది పూర్తిగా నాదవ్వాలి. చట్టప్రకారమే కాదు, సర్వస్వంతోనూ నువ్వు నాదానివి. నేను నిన్ను కిడ్నాప్ చేసింది కేవలం ఒక బొమ్మల ప్యాలెస్లో అలంకరించుకోవడానికి కాదు. నా జీవితానికి, నా సామ్రాజ్యానికి, నిన్ను మహారాణిని చెయ్యడానికి. నా ప్రేమను నువ్వు అహంకారమని ఎంత పిలిచినా ఈ రాత్రి నుండి నువ్వు నా భార్యవి మాత్రమే.
మైథిలి అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా అతని కళ్లల్లోకి పదునైన చూపులు విసిరింది. భార్య అంటే బానిస కాదు సార్. నా మనసులో మీకు స్థానం లేనప్పుడు మీరు తీసుకునే ప్రతి చొరవ నాకొక బలాత్కారంలాగే అనిపిస్తుంది. మీరు నన్ను బలవంతం చేయగలరా? ఆ కింగ్కి అంతటి దిగజారుడుతనం ఉందా? అని అడిగింది. ఆమె మాటల్లోని పదును విక్రమ్ అహాన్ని గట్టిగా తాకింది. విక్రమ్ ఒక్కసారిగా ఆమె భుజాలను వదిలేశాడు. అతని గుండె కోపంతో వేగంగా కొట్టుకుంది. ఈ ప్రపంచంలో తనను ఇంతలా ఎదిరించి తన మగతనాన్ని, తన రాయల్ క్యారెక్టర్ను ప్రశ్నించే ధైర్యం ఏ మనిషికీ లేదు. అతను వెనక్కి తిరిగి గదిలో అటూ ఇటూ నడవడం ప్రారంభించాడు. ఫోర్స్, బలవంతమా? విక్రమ్ ఒక భయంకరమైన నవ్వు నవ్వాడు. మైథిలి. విక్రమ్ ఆదిత్యకు దేన్ని బలవంతంగా దక్కించుకోవాల్సిన కర్మ పట్టలేదు. నేనొక సైగ చేస్తే నా కాళ్ల దగ్గరకు వచ్చే అందాల రాసులు ఎందరో ఉన్నారు. కాని నేను నీ మనసు కోసం, నీలోని ఈ పట్టుదల కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు నన్ను రాక్షసుడు అనుకుంటున్నావు కదా? సరే, నేను నీకు సమయం ఇస్తున్నాను. ఈ విక్రమ్ ఆదిత్య నీ మనసును మనస్ఫూర్తిగా గెలిచే వరకు నీ అనుమతి లేకుండా నిన్ను తాకడు. కాని గుర్తుపెట్టుకో, నువ్వు ఈ గది దాటి వెళ్లలేవు. నా భార్య అనే హోదాను వదులుకోలేవు. వచ్చే నెల రోజుల్లో నీ నోటితోనే నువ్వే నా భర్తవి అని అనిపించకపోతే నా పేరు విక్రమ్ ఆదిత్యే కాదు అని ఒక పవర్ఫుల్ సవాల్ విసిరాడు. మైథిలి మనసులో ఒక చిన్న ఊరట కలిగింది. అతను తనపై శారీరక చొరవ తీసుకోనని చెప్పడం ఆమెకు లభించిన మొదటి విజయం. కాని ఆమె తన గాంభీర్యాన్ని కోల్పోలేదు. ఆ రోజు ఎప్పటికీ రాదు సార్. నా మనస్సు మీకొక అజేయమైన కోట అంది. చూద్దాం మైథిలి. ఈ కోటగోడలను నా ప్రేమే ఎలా కూల్చేస్తుందో కాలమే చెప్తుంది అని చెప్పి విక్రమ్ సోఫా వైపు వెళ్లి దానిపై చాలా స్టైలిష్గా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మైథిలి మంచం మీద ఒక పక్కగా కూర్చుని తన మనసుకు మళ్లీ సర్ది చెప్పుకుంది. మొదటి రాత్రి గండం గడిచింది. కాని ముందున్న రోజులు మరింత కఠినమైనవని, అతని రొమాంటిక్ వ్యూహాలకు ఎక్కడా లొంగకూడదని ఆమె గట్టిగా డిసైడ్ అయింది. మరుసటి రోజు ఉదయం ప్యాలెస్లో కొత్త పెళ్లికూతురిగా మైథిలి అడుగుపెట్టిన మొదటి రోజు. సాంప్రదాయం ప్రకారం ప్యాలెస్ సేవకులు, పురోహితులు కొత్త జంట కోసం సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు చేశారు. మైథిలి ఉదయమే లేచి స్నానం చేసి పసుపు రంగు పట్టుచీర కట్టుకుని కిందకు వచ్చింది. హాల్లో రాఘవరావు గారు కూర్చునున్నారు. కూతురిని చూడగానే ఆయన ముఖం వెలిగిపోయింది. రామ్మా మైథిలి, నిన్న రాత్రి విక్రంబాబు నాతో మాట్లాడారు. నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ప్రామిస్ చేశారు. ఇంతటి పెద్ద బిలియనీర్ అయినా ఆయన మనసు చాలా బంగారమమ్మా. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. నీ సంసారం చాలా అద్భుతంగా సాగుతుంది అన్నారు రాఘవరావు గారు ఎంతో తృప్తిగా. మైథిలి మనసులో విక్రమ్ చేసిన మైండ్ గేమ్ గుర్తొచ్చింది. అతను తన తండ్రిని వాడుకుని తనను మానసికంగా బంధిస్తున్నాడు. ఆమె నిశ్శబ్దంగా తండ్రి పక్కన కూర్చుంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ మెట్లు దిగివచ్చాడు. సాంప్రదాయబద్ధమైన వైట్ పట్టు పంచె, కండువాతో అతను చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. అతను రాఘవరావు గారికి నమస్కరించి మైథిలి పక్కన కూర్చున్నాడు. వ్రతం ప్రారంభమైంది. పురోహితులు మంత్రాలు చదువుతూ వధూవరులు ఇద్దరూ కలిసి పూజాద్రవ్యాలను సమర్పించండి. భార్యాభర్తలు ఒకరి చేతిపై ఒకరు చేయి వేయండి అని చెప్పారు. మైథిలి కాస్త సంకోచించింది. కాని విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె చేతిని చాలా రొమాంటిక్గా, గట్టిగా తన చేతిలోకి తీసుకున్నాడు. అతని స్పర్శలో ఒక వింతైన వెచ్చదనం ఉంది. మైథిలి ఆ స్పర్శను తిరస్కరించాలని చూసినా తండ్రి ముందు ఏమీ చెయ్యలేక నిశ్శబ్దంగా ఉండిపోయింది. పూజ ముగిసిన తర్వాత ప్యాలెస్కు వచ్చిన కొద్దిమంది ముఖ్యమైన బిజినెస్ పార్ట్నర్స్ స్టేజ్ దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా విక్రమ్కు, మైథిలికి బొకేలు ఇస్తూ, కంగ్రాచ్యులేషన్స్ సార్, కంగ్రాచ్యులేషన్స్ మేడం, మీ వెడ్డింగ్ వ్రతం చాలా పద్ధతిగా జరిగింది, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అని శుభాకాంక్షలు తెలిపారు. విక్రమ్ వాళ్లతో మాట్లాడుతుండగా మైథిలి మెల్లగా లేచి లైబ్రరీ వైపు నడిచింది. పుస్తకాల మధ్య మాత్రమే ఆమెకు తన పాత స్వేచ్ఛ, మనశ్శాంతి దొరుకుతాయి. లైబ్రరీలో కిటికీ పక్కన కూర్చుని మైథిలి ఒక వేదాంత పుస్తకాన్ని చదవడం ప్రారంభించింది. మనసును ఎలా నియంత్రించుకోవాలి, అహాన్ని ఎలా ఎదిరించాలి అనే విషయాలను ఆమె చదువుతూ తన ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుంటోంది. విక్రమ్ ఎంత గొప్పగా నటించినా ఇదంతా నన్ను లొంగదీసుకోవడానికి వాడుతున్న అస్త్రాలు మాత్రమే. నా తండ్రికి కాలేజీ ఇవ్వడం, నా చుట్టూ ఇంతటి గౌరవాన్ని సృష్టించడం, ఇవన్నీ నా మనసును లోబర్చుకోవడానికే. మైథిలి, నువ్వు అతని ఈ రాయల్ కేరింగ్కి అస్సలు మోసపోకూడదు. ప్రేమ అనేది స్వేచ్ఛగా పుట్టాలి, ఇలాంటి బంగారు పంజరంలో కాదు అని తనకు తాను మళ్లీ సర్ది చెప్పుకుంది. సరిగ్గా 2 గంటల తర్వాత విక్రమ్ లైబ్రరీలోకొచ్చాడు.
అతని చేతిలో ఒక అందమైన వెల్వెట్ బాక్స్ ఉంది. అతను మెల్లగా వచ్చి ఆమె చైర్ పక్కన నిలబడ్డాడు. వ్రతం పూర్తయింది మైథిలి. పెద్దవాళ్లంతా వెళ్లారు. ఇది నా భార్యగా నీకు నేను ఇచ్చే మొదటి గిఫ్ట్ అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో అత్యంత అరుదైన రేర్ పింక్ డైమండ్ నెక్లెస్ ఉంది. దాని విలువ కొన్ని 10 కోట్లు ఉంటుంది. మైథిలి ఆ బాక్స్ వైపు ఒక చల్లని చూపు చూసి పుస్తకం నుండి కళ్ళు తిప్పకుండానే అంది, నాకివన్నీ వద్దు సర్. నేను ముందే చెప్పాను, మీ డబ్బుతో నా మనసును కొనలేరు. ఈ నగలు నా మెడకు మరో బంధనం మాత్రమే. విక్రమ్ ఆ బాక్స్ను టేబుల్ మీద విసిరికొట్టాడు. ఆ శబ్దానికి లైబ్రరీ అంతా ప్రతిధ్వనించింది. అతను ఆమె చైర్ను తన వైపుకు తిప్పి ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుని ఆమె కళ్లల్లోకి తీవ్రంగా చూశాడు. డబ్బు, డబ్బు, డబ్బు. ఎప్పుడూ ఇదే మాట ఎందుకు మాట్లాడుతావు మైథిలి? విక్రమ్ గొంతులో ఈసారి నిజమైన ఆవేదన, కోపం కనిపించాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడూ నా డబ్బును చూసి నా దగ్గరకు వస్తాడు. కాని నేను నీకు ఇస్తున్నది నా డబ్బును కాదు, నా హృదయాన్ని, నా సమయాన్ని. ఈ విక్రమ్ ఆదిత్య ఒక అమ్మాయి కోసం తన అహాన్ని పక్కన పెట్టి ఆమె అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాడంటే దాన్ని నువ్వు నా డబ్బు పొగరు అంటావా? నా ప్రేమ నీకు అంత చులకనగా కనిపిస్తోందా అని అడిగాడు. అతని శ్వాస వేగంగా సాగుతోంది. మైథిలి అతని కళ్లల్లోని ఆ తీవ్రతను చూసి క్షణంపాటు నిశ్శబ్దమైపోయింది. అతని కళ్లల్లో అహంకారం కంటే కూడా ఒక రకమైన గాయపడిన ప్రేమ కనిపించింది. ఆమె గుండెలో ఒక మూల చిన్న చలనం మొదలైంది. నిజంగానే విక్రమ్ నన్ను ప్రేమిస్తున్నాడా? కాని మరుసటి క్షణమే ఆమె తన మనసుకు మళ్లీ బ్రేక్ వేసుకుంది. లేదు మైథిలి, లొంగిపోకు. ఇది అతని సరికొత్త వ్యూహం. మాటలతో నిన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు అని సర్ది చెప్పుకుంది. ఆమె తన చేతులను అతని పట్టునుండి విడిపించుకుని చాలా స్థిరంగా అంది, మీ ప్రేమ నిజమైతే సర్, నన్ను నా తండ్రితో కలిసి నా పాత జీవితానికి వెళ్ళనివ్వండి. ఈ ప్యాలెస్, ఈ కోట్లు నాకు వద్దు. నాకు నా స్వేచ్ఛను తిరిగి ఇవ్వండి. అదే మీరు నాకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. విక్రమ్ కాసేపు ఆమె వంకే చూశాడు. అతని కళ్లల్లోని కోపం మెల్లగా ఒక గంభీరమైన నిశ్చయంగా మారింది. అతను వెనక్కి జరిగి తన కుర్తాను సరిచేసుకున్నాడు. స్వేచ్ఛ? ఆ పదం నా సామ్రాజ్యంలో లేదు మైథిలి. నువ్వు నాదానివి. అది ఈ జన్మకు మారదు. నేను నీ మనసును గెలిచి తీరుతాను. అది కూడా నా ప్రేమతోనే. రేపటి నుండి నా అసలు స్వరూపమేంటో నీకు చూపిస్తాను అని చాలా పవర్ఫుల్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయావు. మైథిలి కిటికీ గుండా బయటకు చూస్తూ ఉండిపోయింది. విక్రమాదిత్య వేస్తున్న ప్రతి అడుగు తన మనసు కోటగోడలను తాకుతున్నా ఆమె తన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవడానికి, అతని అహంకారానికి లొంగకుండా ఉండేందుకు తన మనసును మరింత వజ్రంలా మార్చుకోవాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇద్దరి మధ్య ఉన్న ఈ ఇంటెన్స్, రాయల్ రొమాంటిక్ మైండ్ గేమ్ ఇప్పుడు మరింత రసవత్తరమైన మలుపు తిరిగింది.